ఒక పెళ్లి చేయడానికి లక్షల కొద్దీ అప్పులు చేయడం కామన్. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలని ఇరువైపుల వారు బోలె డబ్బులు మంచినీళ్ళ ఖర్చు పెట్టడం చూస్తూ ఉంటాం. ఆ ఖర్చు కోసం అప్పులు చేయడమో, లోన్లు తీయడమో, స్థలాలు తాకట్టు పెట్టడమో చేస్తుంటారు. అయితే ప్రస్తుతం పెళ్లికి మాత్రమే కాకుండా విడాకులకు కూడా భారీగా అప్పులు చేస్తున్నారట. నేటి కాలంలో మంచినీళ్ళు తాగినంత సులభంగా విడాకులు తీసుకుంటున్న విషయాలు మనకు తెలిసినవే. అయితే ఈ విడాకుల కోసం పెళ్లి ఖర్చుల కంటే ఎక్కువగా అప్పుల పాలవుతున్నారంట అబ్బాయిలు. ఇదేదో ఊరికే అంటున్న మాట కాదు. వన్ ఫైనాన్స్ మ్యాగజైన్ సర్వే చేసి మరీ ఈ విషయాలను బయటపెట్టింది. దేశంలోని మెట్రో నగరాలతో పాటు టైర్ 2, 3 నగరాల్లో 25,000 మంది జంటలపై, 2,000 మంది డివోర్స్ తీసుకున్న వారిపై జరిపిన సర్వేలో చాలా విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. వాటిలో ముఖ్యంగా డివోర్స్ తీసుకుంటున్న 40% మంది మగవాళ్ళు భరణానికి అప్పు చేస్తున్నారని తేలింది. అంతేకాదు, విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న మహిళల్లో 53% మంది భర్త ఆస్తిలో సగం కంటే ఎక్కువ భరణం పొందారట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే, డివోర్స్ తీసుకుంటున్న ఆడవాళ్ళలో 26% కంటే ఎక్కువ మంది తమ భర్త నికర ఆస్తి కంటే ఎక్కువే భరణాన్ని పొందారట. ఇక మగవాళ్ళు తాము సంపాదించిన సొమ్ములో 35% కంటే ఎక్కువనే మెయింటెనెన్స్ కింద చెల్లిస్తున్నారట. ఈ ఎకనామికల్ బర్డెన్ వల్ల డివోర్స్ తీసుకుంటున్న మగవాళ్ళు ఎడాపెడా అప్పులు చేయాల్సి వస్తుందట. పెళ్లి చేయడం అమ్మాయి కుటుంబంపై ఆర్థిక భారం పడినట్టు, విడాకుల వల్ల అబ్బాయిలపై తీవ్రంగా ఆర్థిక భారం పడుతుందని సర్వే వెల్లడించింది. దాదాపు 49% మంది మగవాళ్ళు విడాకుల కోసం 5 లక్షల రూపాయల కంటే ఎక్కువే ఖర్చు చేస్తున్నారంట. భరణం కోసం, మాజీ భార్యకు పిల్లలుంటే వారికి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ కోసం అందిన కాడల్లా అప్పులు చేస్తున్నారట. అంతేకాదు, భారీగా పర్సనల్ లోన్స్ కూడా తీసుకుంటున్నారట. అయితే డివోర్స్ ప్రాసెస్లో భరణం అంటే మగవాళ్ళు వణికిపోతున్నారని సర్వే వెల్లడించింది. భర్త సంపాదన, ఆస్తి పాస్తులతో సంబంధం లేకుండా భారీగా భరణం డిమాండ్ చేస్తున్నారట మహిళలు. విడాకులు పొందిన మహిళల్లో 29% కంటే ఎక్కువ మంది తమ భర్త నికర ఆస్తి కంటే ఎక్కువ భరణం పొందారంటే ఈ డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. అయితే అసలు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందని సర్వే చేస్తే మాత్రం డబ్బులే ప్రధాన కారణమని తేలిందట. ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషులిద్దరూ ఉద్యోగులుగా ఉంటూ 4 చేతుల సంపాదిస్తున్నారు. భారీ జీతాలు ఉండడంతో లోన్లు తీసుకొని లగ్జరీ ఇల్లు, కార్లు కొంటున్నారు. వాటిని తీర్చడానికి డబ్బు వెంట మరింత పరుగులు పెడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఉందన్న ధైర్యంతో విడాకుల వైపు వెళ్తున్నారట. అంతేకాదు, ఈ సర్వే మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా బయటపెట్టింది. అదేంటంటే 46% మంది మహిళలు పెళ్లి అయ్యాక లేదంటే పిల్లలు పుట్టాక ఉద్యోగం మానేస్తున్నారట. దీంతో మరిన్ని ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యి చిలికి చిలికి గాలివాన అయినట్టు చివరికి అవి పెద్ద గొడవలుగా మారి విడాకులే శరణ్యమనేంత దూరం వెళ్తున్నారట. విడాకులు పొందిన జంటల్లో 67% మంది ఇలా డబ్బుల వల్ల గొడవలు పెట్టుకొని విడాకులు తీసుకున్న వారేనంట. ఇదంతా చూసి అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బోలెడు టైము, డబ్బు సేఫ్ అంటున్నారట సింగిల్స్.